టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ 8వ రోజు దుర్గాదేవి అంటేనే చాలామంది కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? ఏంటి? దుర్గాదేవి అంటే భయపడతారు. ఎవరంటే పాపం చేసిన వాళ్ళు భయపడతారు అన్నమాట. ఎందుకంటే దుర్గా ఆవిర్భవించిందే ఆడవాళ్ళని రక్షించడానికి. ఎందుకంటే మహిషాసురుడికి చీప్ అన్నమాట ఆడవాళ్ళంటే. వీళ్ళు ఏం చేయలేరు, ఆడవాళ్ళంటే కేవలం కామానికి ఉపయోగపడతారు, పిల్లల్ని కనడానికి ఉపయోగపడతారు అంతే అనేటటువంటి అపోహల్లో ఉన్నప్పుడు బ్రహ్మను వరం కోరుకున్నప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తారన్నమాట. నన్ను ఎవరూ చంపకూడదు అంటే ఈ వరం నేను ఇవ్వలేను అన్నప్పుడు, సరే ఒక స్త్రీ ద్వారా మాత్రమే నేను చంపబడాలి, అది అనేక మంది స్త్రీ అయి ఉండాలి, కానీ ఒకే స్త్రీ నన్ను చంపాలి అనే విచిత్రమైన వరం కోరుకుంటే బ్రహ్మదేవుడు తదాస్తు అంటారు. అప్పుడు మహిషాసురుడు అమ్మవారితో యుద్ధం చేసేటప్పుడు 8 రోజులు 8 రూపాల్లో వస్తే అమ్మవారు కూడా 8 రూపాల్లో వస్తుంది. 8వ రోజు దుర్గా అవతారం అంటే అష్టమి కదా, అమ్మవారు అతి భీకరంగా ఉంటుందన్నమాట. మహిషాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మహిషాసురుడు అమ్మవారి చుట్టూ యోగినీలు ఉంటారు. అష్టమాతృకులు 64 మంది యోగినీలు. ఏంటి నువ్వు ఎంతమందితో వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నావు, ఇది నీకు న్యాయం కాదు, నీకు ధైర్యం ఉంటే ఒకటే పోరాడు అని అడుగుతాడు. ఒకటే పోరాడు అంటే అమ్మవారు వీళ్ళందరూ చాలామంది అనుకుంటున్నారా, వీళ్ళందరూ కూడా నా శరీరంలోనే భాగాలే అని చెప్పి యోగినీలు మాతృకులందరూ అమ్మవారి శరీరంలోనే కలిసిపోతారన్నమాట. అప్పుడు ఒక్క అమ్మవారే దుర్గా మాత్రమే త్రిశూలం తీసుకొని యుద్ధం చేస్తుంది. యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారికి ఒక ఆలోచన వస్తుందన్నమాట, ఇతను కూడా నా బిడ్డే కదా అని చెప్పి. ఎందుకంటే ఆమె జగన్మాత కదా, అవును, చంపాలనిపించదు. చేతిలో పానపాత్ర ఉంటుంది అమ్మవారికి. పానపాత్ర ఇలా తాగుతుంది, తాగి మత్తులో త్రిశూలం తీసుకొని పైకి ఎగురుతుందన్నమాట. పైకి ఎగిరి తల మీద కూర్చొని త్రిశూలంతో సంహారం చేస్తుంది అమ్మవారు. త్రిశూలంతో సంహరిస్తానే వెంటనే యమధర్మరాజు వచ్చేస్తాడు యమలోకానికి తీసుకెళ్దామని. అమ్మవారు చాలా సీరియస్గా చూస్తుంది యమధర్మరాజుని. నా చేతిలో సంహరించబడిన వాడు మోక్షాన్ని పొందుతాడు, అందులోనూ పూజనీయుడు అవుతాడు. ఎందుకంటే అమ్మవారి శరీరం కదా టచ్ అయ్యింది. సాక్షాత్తు అమ్మవారితో యుద్ధం చేసిన వాళ్ళు, అమ్మవారితో చంపబడిన వాళ్ళు ఏంటి డైరెక్ట్ మోక్షాన్ని పొందుతారు. కాబట్టి మీకు దుర్గాదేవి పాదాల కింద మహిషాసురుడు ఉంటాడు. అవును, మీకు ఐడియా ఉందా విగ్రహాలు చూసినప్పుడు? ఎందుకంటే అమ్మవారు చేయి పడింది, చేయి పడితే వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది, దివ్యత్వం కూడా వస్తుంది కదా. కాబట్టి ఇంకా భయపడి వెళ్ళిపోతారన్నమాట. దుర్గాదేవి అంటే ఎవరు? దక్షిణకాళి. ఆల్రెడీ మార్కండేయ మహర్షిని సంహరిద్దామని యమధర్మరాజు వెళ్ళినప్పుడే అమ్మవారు ఒక్క తన్నుదంతుంది యమధర్మరాజుని. అందుకే ఆయనకి భయం అన్నమాట, వెంటనే వెళ్ళిపోతాడు యమధర్మరాజు. కాబట్టి అమ్మవారు చూపు తగిలిన అమ్మవారితోనే డైరెక్ట్గా యుద్ధం చేశాడంటే అతనికి ఎంతో యోగం ఉంటుంది కదా. డైరెక్ట్గా అమ్మవారిని మనం చూడాలంటేనే కష్టం. తర్వాత అమ్మవారిని సంహరించిన తర్వాత మహిషాసురుడు కూడా కొంత దివ్యత్వాన్ని పొందుతాడు. అందుకే నార్త్ ఇండియాలో పూజలు చేసేటప్పుడు, అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక పువ్వు మహిషాసురుడి మీద ఉంచుతారన్నమాట. ఎందుకంటే అంత పెద్ద మహాతల్లిని చూడగలిగింది అతనే కదా. మరి ఆ రోజు అమ్మవారికి ఏ విధంగా పూజించాలి అంటారు? అమ్మవారి మహాకాళి స్వరూపం. ఏ విధంగా అయినా మీకు ప్రేమతో మీరు కనెక్ట్ అవ్వాలి అంతే. హార్ట్ టు హార్ట్, సోల్ టు సూపర్ సోల్ కనెక్ట్ అవ్వాలి. అలా ఫ్లో అయిపోతుంది మీకు ఎనర్జీ. ఇక్కడ ఉంటుంది 8వ శక్తి సహస్రార చక్రంలో ఉంటుంది. అది ఓపెన్ అవ్వాలంటే మీకు కాళరాత్రి శక్తి అంటారు 8వ రోజు. తర్వాత 8వ రోజు నుంచి 9వ రోజుకి వెళ్ళేటప్పుడు అమ్మవారు 8.5 అవతారం తీసుకుంటుంది. అంటే ఎవరు? చాముండాదేవి అవతారం తీసుకుంటుంది. చండముండాసురులతో చాలా భీకరంగా పోరాడుతుందన్నమాట అమ్మవారు. చండముండా అసురులు ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళాలని చెప్పి వస్తారు వాళ్ళ నాయకుడి దగ్గరికి. అప్పుడు చాముండాదేవి అంటే నాలుకలా వేలాడుతూ ఉంటుంది, ఆమె భుజాన్ని వేసుకొని ఉంటుంది అనమాట. ఆమె నాలుకని చాలా బక్కచిక్కిపోయినటువంటి శరీరంతో అమ్మవారు యుద్ధం చేస్తుంది.
ఎంత భయంకరంగా ఉంటుందంటే అమ్మవారి స్వరూపం రాక్షసులకే భయం వస్తుందన్నమాట. వాళ్ళ తలలను సంహరించి అమ్మవారు మెళ్ళో వేసుకొని వచ్చి దుర్గాదేవి పాదాల చెంత, అంటే 9వ అవతారం అయినటువంటి విజయదుర్గ పాదాల చెంత ఇస్తుందన్నమాట. అప్పుడు అమ్మవారు, నువ్వు చండముండాసుల్ని సంహరించి అత్యంత గొప్ప పరాక్రమాన్ని చూపించావు కాబట్టి నువ్వు చాముండేశ్వరిగా వెలుగుతావు, నిన్ను చాముండా కాళిగా అందరూ స్మరిస్తారు అని చెప్తూ ఉంటారు. మీరు 8వ అవతారం మిడ్నైట్ 11:30 నుంచి 12 లోపల చాముండేశ్వరికి కానీ పూజ చేశారనుకోండి, మీ శత్రువులంతా టపాటపాని ఎగిరిపోతారు. కాబట్టి మీ నార్త్ ఇండియాలో చూసినప్పుడు 8వ అవతారం మిడ్నైట్ 11:30 నుంచి 12 లోపల భీకరమైన పూజలు చేస్తారు శత్రు సంహారం కోసం. అప్పుడు చాముండా కాళి యొక్క శక్తి బాగా యాక్టివేట్ అయి ఉంటుందన్నమాట. ఆ టైంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి శత్రువుల బాధ అనేదే ఉండదు. శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరూ క్లియర్ అయిపోతారు. కాబట్టి చాముండేశ్వరి అవతారం గొప్పది.